నమస్కారం. నా పేరు డాక్టర్ రోహిత్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ఆర్ఆర్ హాస్పిటల్ కన్సల్టెంట్, భాగ్యనగర్, కర్నూలు. సో ఈరోజు నన్ను ప్రశ్నలు అడగడానికి వచ్చారు. సో నరాలకు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే మీకు ఇవ్వాలా, నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. చేతిలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? సో చేయిలో తిమ్మిర్లు అనగానే ఇక్కడ చేయి తిమ్మిర్లు మొదలవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే మన నరాలు ఎప్పటికైనా కానీ మెదడులో మొదలై ఇలా వచ్చేసి కింద స్పైనల్ కార్డ్కి ఎక్స్టెండ్ అయ్యి ఇలా హ్యాండ్ దాకా వస్తాయి. సో ఎట్ ఎనీ ఎక్స్టెంట్, ఎనీ పాయింట్ డ్యూరింగ్ ద కోర్స్ ఎక్కడైనా కంప్రెషన్ జరిగిన లీషన్ ఉన్నా కానీ చేయిలో తిమ్మిర్లు అనేది వస్తుంది. దీంట్లో అతి ముఖ్యమైనది వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్. సడన్గా చేయి తిమ్మిరు కానీ చేయి వీక్నెస్ కానీ వచ్చిందనుకో, దెన్ బెటర్ బీ కేర్ఫుల్, విజిట్ యువర్ నియరెస్ట్ న్యూరో ఫిజిషియన్ అండ్ టేక్ అడ్వైస్ ఇమీడియట్లీ. ఇన్ కేస్ సడన్గా కాకుండా స్లోగా స్టార్ట్ అయిందనుకోండి, దెన్ సర్వైకల్ స్పాండలోసిస్ కావచ్చు, లేదా లోకల్ కంప్రెషన్ వల్ల కూడా కావచ్చు. దీన్నే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాము. సో లోకల్ కంప్రెషన్స్ కానీ తర్వాత సర్వైకల్ స్పాండలోసిస్ కానీ వీటన్నిటికీ అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్స్ ఆర్ హోల్డింగ్ ద గ్రిప్స్ ఆర్ మీ చెయ్యి ఇట్లా తల కింద పెట్టుకోవడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడం ద్వారా ఈ సింపుల్ హ్యాండ్ ట్విచ్చింగ్స్ కానీ హ్యాండ్ పారాస్థీషియాస్ అంటే చేయి తిమ్మిర్లు కానీ అవాయిడ్ చేయొచ్చు.